హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ వెల్కమ్. సెంచరీకి దిశగా అద్భుతమైన ఆత్మజ్ఞానంతో ఈ యొక్క స్వర్ణామృతం ప్రతి ఒక్క పిఎంసి ప్రేక్షకుడికి ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు పత్రి మేడం గారి యొక్క జీవిత చరిత్ర చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మేడం యొక్క విద్యాభ్యాసం అండ్ కాలేజ్ లైఫ్ అండ్ జాబ్ చేశారు అండ్ వైవాహిక జీవితం, ధ్యానంలోకి వచ్చిన ఒక పద్ధతి కానీ ఒక అనుభవాలు అండ్ అందులో నుంచి వచ్చిన ఒక గొప్ప అనుభవాలతో ఒక హీలింగ్ పరంగా మన జీసస్ మాస్టర్తో ఉన్న ఒక సోల్ కనెక్షన్. సో అందులో నుంచి ఇంకా ఒక పిఎస్ఎస్ఎం ఆవిర్భావం నుంచి ప్రతి ఒక్క స్టెప్ చాలా డీటెయిల్గా క్షుణ్ణంగా ఓపెన్గా చాలా విషయాలు ఇప్పటివరకు మనకి అందజేయడం జరిగింది. గత కొన్ని ఎపిసోడ్స్గా పత్రి మేడం గారి యొక్క యాత్ర విశేషాలు, అందులోంచి వచ్చిన అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకోవడం జరిగింది. సో ఈరోజు పత్రి మేడం గారి యొక్క ఒక గొప్ప గ్రేట్ ఫ్రెండ్, మెంటర్, గైడ్ ఈరోజు మనకి ఈ యొక్క స్వర్ణామృతంలో పరిచయం చేస్తూ వారితో ఉన్న ఒక గ్రేట్ విజ్డమ్ తాలూకు ఉన్న ఆ జర్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం. సార్, వెల్కమ్ టు స్వర్ణామృతం సార్. హాయ్ చందు, నమస్తే. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ సార్ దట్ యువర్ ప్రజెన్స్ ఇన్ స్వర్ణామృతం. అవును, మీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ స్వర్ణామృతం ఎపిసోడ్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ చాలా చోట్ల వర్చువల్గా మీ ఎంట్రీ చాలాసార్లు ఉండింది స్వర్ణామృతంలో. అండ్ ఎస్పెషల్లీ మేడం గారికి సంబంధించిన ఒక ఆధ్యాత్మికమైన ఒక జ్ఞానాన్ని అండ్ ఎప్పుడు ఎలాంటి ఒక చిన్న ఒక డౌట్స్ వచ్చినా సరే ఒక స్పిరిచువల్ జర్నీలో ఇవన్నీ కూడా మీ ద్వారా చాలా నేర్చుకున్నామని చెప్పారు. అవును, అంటే నేర్చుకోలేదు. రైట్ థింగ్ వాస్ లైక్ మేడం ఫస్ట్ నుంచి నాకు పరిచయం అయినప్పుడు, ఇప్పుడు షీఈ్ వెరీ డైనమిక్ లేడీ. చాలా మందికి అంటే ఆల్ పీపుల్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా న్యూ కమర్స్ మేబీ. ఫస్ట్ నేను పత్రి సార్ని కలవక ముందు ఫస్ట్ ఐ మెట్ పత్రి మేడం. సార్ కంటే ముందు సార్ వాజ్ లేట్. సార్ని కలుద్దామని వచ్చాము కర్నూలుకి, లైక్ బట్ సార్ వాజ్ నాట్ దేర్, ఎక్కడికి వెళ్ళారు. బట్ ఫస్ట్ ఐ మెట్ పత్రి మేడమే కర్నూలు పిరమిడ్లో. లైక్ అంటే మీరు ఎలా ప్రవేశించడం జరిగింది సార్ ధ్యానంలోకి? అంటే లైక్ న్యూటన్ అంతకు ముందే తెలుసు మాకు. న్యూటన్ అండ్ లక్ష్మీ కర్నూలు మెడికల్ కాలేజ్లో క్లాస్మేట్స్. ఓకే. సో న్యూటన్ ఎప్పుడు చెప్పేవాడు, ఇట్లా పత్రి సార్ అనే దగ్గరికి వెళ్తాను, మెడిటేషన్ చేస్తాను, రిచర్డ్ బ్యాక్ అని ఏదేదో చెప్పేవాడు అప్పుడు. సో కానీ ఎప్పుడు ఈ డింట్ మేక్ మీ మెడిటేట్. హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాస్ట్ లైఫ్ థెరపీ. అప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడు పాస్ట్ లైఫ్ అనేవాడు. బట్ ఆయన న్యూటన్నే చెప్పాడు ఫస్ట్ మాకు, ఇట్లా పత్రి సార్ పిరమిడ్ ఆర్ ఆనాపానసతి మెడిటేషన్. హీ వాజ్ స్పీకింగ్, హీ వాజ్ టెల్లింగ్ ఆల్వేస్ ఆనాపానసతి మెడిటేషన్ అని. తర్వాత న్యూటన్ నేను వస్తున్నాను కర్నూలుకి పత్రి సార్ని కలవడానికి అన్నాడు. అప్పుడు న్యూటన్ కేరళలో ఉన్నాడు. దెన్ ఐ వెంట్ టు పిరమిడ్, కర్నూలు పిరమిడ్ ఫస్ట్ టైం. ఓకే. వెళ్ళినప్పుడు మేడం ఫస్ట్ పరిచయం అయింది. తర్వాత లేట్గా వచ్చాడు సార్, పొద్దున్న రావాల్సింది మధ్యాహ్నమో నెక్స్ట్ డేనే వచ్చాడు అనమాట. ఓకే. దాని తర్వాత నేను పత్రి సార్ని కలిసాను. దిస్ వాస్ లైక్ మోస్ట్ ప్రాబబ్లీ 1995. ఫస్ట్ నేను కలిసింది ఎగ్జాక్ట్గా నాకు బాగా గుర్తు. ఫస్ట్ మేడంనే కలిసా, తర్వాత పత్రి సార్ని కలిసా. దాని తర్వాత లైక్ మేడం హైదరాబాద్ వచ్చేవాళ్ళు. అండ్ లైక్ మా కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళకి బాగా క్లోజ్, నరసింహారెడ్డి అని. నేను సిబిఐటీలో చదువుతుండే. ఓకే. ఓకే. సో దొడప వాళ్ళకి మేడంకి వాళ్ళందరికీ చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండే. సో అట్లా మేడం అప్పుడు చాలా డిఫరెంట్. 95లో లైక్ షీ వాస్ ఎట్లా అంటే, ఏ ప్రాబ్లం వచ్చినా తొలికేది కాదు. ఏ ప్రాబ్లం వచ్చినా సెకండ్ థాట్ ఉండదు మేడంకి.
ఎంత ఇది ఉన్నా షీ యూస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ బై హర్ సెల్ఫ్. ఎగ్జాంపుల్ ఇది చాలా, అప్పుడు నేను అంత క్లోజ్ కాదు. లైక్ మేడం ఏంటంటే బేగంపేటలో బ్యాంక్ ఉంది సీను వెళ్ళిరా, అట్లా చిన్న చిన్న పనులతో నేను ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యేది కాదు. ఎందుకంటే మేడం అంటే ఫస్ట్లో అవుట్ స్పోకన్, ఏమన్నా మేడంతో తిట్లు తినద్దు అన్నది ఉండేది. మేడం ఏమన్నా అంటే మళ్ళా మా భయం అని అది ఏదైనా పని చెప్పినప్పుడు ఆ పని చేసుకొని వచ్చేయడం వరకే మై డ్యూటీ వాస్. బట్ చాలా దగ్గర నుండి చూశాను. లైక్ హౌ స్టార్టింగ్లోనే నాకు బాగా పర్సనల్గా అయినది ఏంటంటే లైక్ దే వేర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ప్లేయింగ్ లాట్ ఆఫ్ గేమ్స్. అప్పుడు లైక్ షీ వాస్ లైక్ చాలా సఫర్ అయ్యేతాను. కానీ దగ్గర నుంచి చూసాం, కానీ మేము అంత పార్టిసిపేట్ చేయాలన్నా మనం ఏమైనా చెప్పే అంత అన్నట్లు ఏం కాకుండా దూరం నుంచి ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను ప్యారలల్గా ఐ యూస్ టు డూ జర్నీ విత్ పత్రి మేడంకి ఏదన్నా ఉంటే లేదా ప్యారలల్గా పత్రి సార్తో జరిగేవాడిని. బట్ మాకు ఏంటంటే అంత క్లోజ్ కాదు, లైక్ ఐ కాంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్. కానీ సారు బాగా ఫ్రెండ్లీగా చూసుకునేవాడు. ఓకే, అస్సలు గురువు స్టార్టింగ్లో అసలు లేనే లేదు, ఈ టీచరు గురువు కాన్సెప్టే లేదు. బైక్ మీద వచ్చేవాడు, ఎంత సింపుల్గా ఉండేవాడు అంటే ఎప్పుడు కూడా జోబులో ఒక 200 ఉంటే నా బైక్లో పెట్రోల్ పట్టించేసేవాడు. ఓకే, ఫస్ట్ అన్నమాట. సారు ఇద్దరు బైక్ మీద వెళ్ళి గౌతమి పవర్ ప్రాజెక్ట్ అని డి శ్రీనివాసరావు అని వాళ్ళ ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన దగ్గర సార్ 2 hours కూర్చుంటాడు, 2-3 hours. ఎందుకు అంటే ఆయన లంచ్ టైంలో ఫ్రీగా ఉంటాడు. ఓకే, ఆ లంచ్ టైంలో ఆయన అంబాసిడర్ కార్ వేసుకొని వాల్డెన్కి వెళ్తే ఒక 20-30 బుక్కులు కొనేవాడు. సో డి శ్రీనివాసరావు గారు పే చేసేవారు అనమాట. దానికోసం పత్రి సార్ 4-5 hours హీ యూస్ టు స్పెండ్ దేర్ ఓన్లీ ఫర్ బుక్స్. ఆ బుక్స్ అన్నీ శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకొని బైక్ మీద వస్తే హైదరాబాద్లో ఉన్న పాత ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్క బుక్ పంచుతూ ఇంకా సాయంత్రంకి ఇంటికి రావాలి. అసలు ఆ బుక్స్ కొనేది కూడా అందరికి పంచడానికి ఒక్క కాపీ పెట్టుకునేవాడు. సోల్జర్ని అవన్నీ బుక్కులు. ఇంటికి వచ్చేళ్ళకు మేడం లెక్కిన మినిమం 8-9 మంది నైట్ కాగానే డెఫినెట్గా ఉంటారు. 6 to 8 మంది అయితే డెఫినెట్గా ఉంటారు. అన్నం వండు మినిమం ఇంకేం లేకపోయినా చపాతీ అయినా పెట్టి పంపించాలి. వితౌట్ పెట్టకుండా పంపిస్తే ఆయన చిరుబుర్రలు ఆడతాడు. మేడం షీ వాస్ స్ట్రగ్లింగ్ లాట్ ఆ టైంలో. ఎందుకంటే చూసాను లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ లైక్ పత్రిసారి కూడా ఇట్లా వెనుక ఒక ఫోన్ బూత్ ఉండేది. ఆ ఫోన్ బూత్కి వెళ్ళి ఎవరికన్నా ఫోన్ చేయనేవాడు. ఫోన్ చేస్తే ఎంత మోమాటం అంటే ఈవిడకు పెద్ద మోమాటము. అసలు అడిగేది కాదు ఇంట్లో ఏంటి నడవాలా సామాన్లకు. ఐ వాజ్ సీన్ దోస్ థింగ్స్ వెరీ లైవ్గా. ఎప్పుడన్నా ఇట్లా డబ్బులు అవసరము అంటే ఇంకా ఇట్లా చూస్తాడు సార్. వెనుక ఒక ఫోన్ బూత్ ఉండేది. ఆ ఫోన్ బూత్ దగ్గర తీసుకెళ్ళి ఏదో నెంబర్ చెప్పేవాడు, లేకపోతే నెంబర్ కనుక్కుంటే నెంబర్ డయల్ చేసేది ల్యాండ్లైన్కి. ఇట్లా ఇంటికి ఒక 5,000 అవసరం ఉంది అని ఇంకా మెల్లగా అడుగుతాడు అనమాట. అవన్నీ చూసినప్పుడు లైక్ ఐ వాజ్ మోర్ షాక్డ్ లైక్ వై ఇంత ఇట్లా ఉంటుంది అని. దేవర్ లైక్ అంతా చాలా తను చాలా మొహమాటం కాదు, లైక్ తన లోపల పెట్టేసుకుండేది అన్నీ. సో లైక్ అప్పటి నుంచి అనిపించేది అనమాట. ఫోన్ చేసేది మేడం సార్కి చెప్తే సార్ ఎప్పుడన్నా కర్నూలు హైదరాబాద్కి వచ్చినప్పుడు వెనక ఫోన్ బుత్కెళ్ళి చేసేవాడు. ఐ రిమెంబర్ ఆల్ దోస్ డేస్. లైక్ మోర్ ఫైనాన్షియలీ అండ్ లైక్ అందరు అనుకుంటూ ఉంటారు చాలామంది లైక్ సార్కి మేడంకి పిల్లలు ప్రేమ అవన్నీ ఎన్ని అస్టానిషింగ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయంటే మేడము ఇవన్నీ చాలామందికి తెలియవు. లైక్ ఐ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. సార్కి లైక్ నాకు అప్పుడు కరెక్ట్గా గుర్తున్నది ఏంటంటే హీ రిజైన్ ద జాబ్. ఆయనకు 2,000 రూపాయలు పిఎఫ్ వచ్చింది నాకు గుర్తున్నంత వరకు. మేబీ 2,200 ఐ డోంట్ నో. ఎందుకంటే ఆ పేపర్ ఇచ్చారు మేడం ఒకసారి. ఆ 2,200 పిఎఫ్లు జమ చేసి షీ బ్రాట్ టీవీఎస్ స్కూటీ ఫర్ మున్ని. అండ్ అది మేడం కర్నూలులో ఏదో ఆ పైసలు చేసి పాపం టీవీఎస్ స్కూటీ బై కర్నూలు నుంచి పంపించింది. అండ్ ఐ వాజ్ దేర్.
ఇంట్లో బయట కూర్చొని సార్ కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఆ టీవీఎస్ రాగానే లైక్ ఎంత హ్యాపీగా ఆ కీని మున్నికి ఆ కీ ఇచ్చేసి లైక్ ఆయన అందరు అనుకున్నట్టు ఇండ్లు చూసుకోడు అది ఇది అంటారు కానీ వాళ్ళకి అసలు ఏం తెలియదు. హీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ దట్ టీవీఎస్ బైక్ వాస్ మేడం తను ఇప్పించింది ఫస్ట్ స్కూటీ. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే దాని తర్వాత ఐ రిమెంబర్ ద సెకండ్ ఇన్సిడెంట్. మున్నికేమో స్కూటీ నాకేంటి అని గుడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అప్పుడు లైక్ షీ వాజ్ ఆస్కింగ్ అండ్ షీ వాజ్ ద పర్సన్ లైక్ 28,000 30, ఎందుకంటే నాకు బాగా గుర్తు మోతీ నగర్కి వెళ్ళి వాళ్ళు బ్యాంక్ లోన్ ఇస్తామని ఇయ్యక లైక్ తను ఒకసారి ఫిక్స్ అయింది అనుకో ఇప్పియాలని ఇప్పించేస్తుంది. మళ్ళా ఇప్పించే వరకు అనంత వరకు ఓకే అన్నది అంటే కనుక షీ విల్ డూ ఇట్. దట్ ఈస్ వాట్ షీ వాజ్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే లైక్ 26 years ఇక్కడ ఉన్నాము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. ఫస్ట్ హాఫ్ అవర్స్ లైక్ అందరూ పత్రి సార్ గురించి బాగా తెలుసుకున్నారు, పత్రి సార్కి ఏంటి. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈ సెకండ్ హాఫ్లో మేడం గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి మోర్ హోలిస్టిక్ పరిపూర్ణమైంది. లైక్ ఆయన గురించి తెలుసుకోవడం ఒక 15 years అయింది. బట్ మేడంది మాత్రము బాగా టెక్నికల్గా టెక్నాలజికల్గా ఇన్నోవేటివ్గా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. దట్ ఈస్ వాట్ మేడం ఈజ్. బుక్లలో చదివిందే అంటే డే బై డే అన్ని ఫేసెస్ చూసిన వాళ్ళు ఏమన్నా కామెంట్ ఏమన్నా జడ్జిమెంట్ చేస్తే దట్ ఇస్ వ్యాలిడ్ చందు. ఓకే వ్యాలిడ్. కానీ 20 years 25 years వీళ్ళిద్దరు దగ్గర ఉండి కూడా ఎంత డిఫరెన్స్లు తెచ్చి ఎన్ని రకాలుగా టార్చర్ చేశారో ఐ నో ఆల్ దోస్ థింగ్స్. ఐ హ్యావ్ సీన్ దట్. ఓకే. అండ్ సార్కేమో సింగిల్ మైండెడ్, ఎప్పుడు ధ్యానం. బట్ షీ వాజ్ ద పర్సన్ లైక్ అతను అర్థం చేసుకుందా, సప్రెస్ చేసుకుందా, లైక్. బట్ నాకు నచ్చింది అండ్ గ్రేట్నెస్ ఆఫ్ మేడం ఏంటంటే తను బాగా మోసింది అన్నిటిని. దట్ వాజ్ లైక్ తను షీ లైక్ ఎవరి మధ్యలో డిఫరెన్సెస్ పెట్టినా తనకు తెలిసిపోయేది ముందే. ఓకే. చాలామంది డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. బట్ తను ఎప్పుడు చెప్పినా అంత వ్యాలిడ్గా వినేవాళ్ళు కాదు అప్పుడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95 96 ఆ టైంలో. బట్ అలోన్గా తనకు తానే ఫేస్ చేసేది. షీ వాజ్ నాట్ డిపెండ్ ఆర్ లైక్ ఏదన్నా గోడకు ఆనుకుందాము అట్లాంటివి ఎప్పుడూ లేదు. అట్లాంటి టైంలో ఎప్పుడన్నా ఒక 2 yearsకో ఎప్పుడన్నా షీ కాల్ చేస్తే నా దగ్గర ఒక స్ట్రాటజీ ఏంటంటే మేడం అంటారు నువ్వు చెప్తావు అని. బట్ నాకేమనిపిస్తుంది అంటే మేడం చెప్పేటప్పుడు వినాలంతే. లైక్ తను చెప్పేసుకున్నాక ఎక్స్ప్రెస్ చేసేసుకున్నాక షీల్ బికమ్ ఫ్రీ. సో తను చెప్పేసుకున్నాక తనకే తెలిసిపోతుంది సొల్యూషన్. అంతేగాని లైక్ నాకు ఏమి అది చేయండి ఇది చేయండి అట్లా ఏం లేదు. బట్ నాకు ఏం తెలుసు అంటే ఫస్ట్ నుంచి చూశాను కాబట్టి ఇఫ్ లైక్ ఏదన్నా మూమెంట్లో ఇట్ రేర్లీ హ్యాపెన్స్ 2 hours 2 yearsకో 3 yearsకో ఒక్క కాల్ 2 calls. తను బాగా ఇంకా హెవీ అయిపోయినప్పుడు షీ స్పీక్స్. ఆ మాట్లాడేటప్పుడు వినాలి. చాలామంది ఏం చేస్తారంటే తనను ప్రీ ఆక్యుపైడ్ వ్యూతో చూస్తారు మేడం. ఓకే. నాకు అందుకోసమే నాకు ఐ కీప్ అవే ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బికాస్ ఈ మధ్య అంటున్నారు మహిళా ధ్యాన యజ్ఞం అది ఇది అని. బట్ 95లో ఎవరు లేరు మహిళా ధ్యాన యజ్ఞము మహిళలు పాత్ర అన్నట్టు ఎవరు అనేటోళ్ళు లేరు. దే వర్ టూ మచ్ మాస్కులైన్ ఎనర్జీస్, టూ మచ్ ఆఫ్ డామినేషన్. అండ్ షీ డింట్ సఫర్ లైక్ షీ ఫేస్డ్ ఇట్. వాట్ ఐ మీన్ టు సే ఈస్ తను బాధకు లోనైంది, స్ట్రగుల్ పడింది అని చెప్పట్లేదు కానీ తను ఒంటరిగా అవన్నీ ఫేస్ చేసింది. దట్ ఈస్ వాట్ మేక్స్ హర్ ఏ యూనిక్ పర్సన్. నాకు మేడం చైల్డ్హుడ్ ఇది స్వర్ణామృతంలో విన్నప్పుడే తెలిసింది. నాకు చైల్డ్హుడ్ అంతా తెలియదు ఎందుకంటే మేడం వాళ్ళ మదర్ పరిచయం అంత సింపుల్గా ఉంటారు అనమాట. బట్ మేడం ఈజ్ లైక్ మోర్ డైనమిక్. ఓకే.
నాకు ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ అ కంప్లైంట్ ఇన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, తన డైనమిజంని గుర్తుపట్టడానికి మేము వచ్చినాక 26 years పట్టిందా అన్నది నా కంప్లైంట్. మేడం ఇన్ని రోజులు మిమ్మల్ని సెన్సిటివ్ అనుకున్నారు కానీ సార్ కొత్త డైమెన్షన్లో మిమ్మల్ని Yeah, correct. ఓపెన్ చేశారు, డైనమిక్. Observed me very nearly. సో సీనన్నతో మేడం, సో మీకు అంతగా ఒక ఓపెన్నెస్ అంటే మీరు అక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అంటే దెర్ షుడ్ బి అ జెన్యూన్ పర్సన్, అ జెన్యూన్ మాస్టర్ కెన్ అండర్స్టాండ్ యూ. సో ఆ ఒక జెన్యూనిటీ అనేది మీకు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మేడం సీనన్న దగ్గర? Starting నుంచి మొదటి నుంచి. మొదటి నుంచి హీ వాజ్ వెరీ సిన్సియర్, నో షో పుటప్స్, ఏవి మాయ చేసి మాట్లాడాలు లేవు. దాన్ని ఏమంటారు సూతింగ్ ఉంటాయి మాటలు ఉంటాయి, అలాంటివి ఏం లేవు. వాట్ ఎవర్ హీ ఫీల్స్ హీ టెల్స్, వాట్ ఎవర్ హీ నోస్ హీ టెల్స్. ఇఫ్ హీ డజంట్ నో హీ సే డజంట్ నో. ఓకే, అంటే సిన్స్ 95 నుంచి కూడా ఎక్కడ గేమ్స్ లేవు, వెరీ ప్లెయిన్, ఎక్కడా గేమ్స్ లేవు. ఓకే, మాకు ఎలా మా ఫ్యామిలీ ఎలాగా ఉందో తను అలా ఉంటాడు. నేను చెప్పాను కదా, అవును. వెరీ సిన్సియర్, హానెస్ట్, ఈజీ మనీ కోసం పాకులాడే వాళ్ళు కాదు. ఇవన్నీ తనలో ఉన్నాయి. దట్ ఈస్ వాట్ నన్ను తన దీనికోసం ఏదన్నా సలహా కానీ దేనికి కానీ తను అడగడానికి నేను వెళ్ళడానికి కారణం అది. ట్రూత్ చెప్తాడు, దిస్ ఈజ్ వాట్ పాసిబిలిటీస్ చెప్తాడు, ఇలా ఉండొచ్చు ఇలా ఉండకపోవచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏదన్నా నేను క్వశ్చన్ వేస్తే కూడా దట్స్ వాట్ ఐ వాంట్ ఆల్సో. అంటే మీరు ఆయన చూసే విధానం ఒక అల్లుడిగా కాదు, ఒక మాస్టర్గా. రైట్, వావ్ వావ్, ఓకే. ఎస్ అఫ్ కోర్స్, స్టార్టింగ్ డేస్లో చాలా, ఇప్పటికీ కూడా చెప్తున్నా కదా, ఇంతమంది ఉన్నారు. నోబడీ ఈజ్ దేర్ ఫర్ మీ టు ఆస్క్ జెన్యున్లీ వాట్ ఆన్సర్ ఐ నీడ్. ఐ మీన్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ త్రూ, నా ఏ ప్రాబ్లంతో అయితే నేను వెళ్తున్నానో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేవాళ్ళు కొంతమంది అసలు లేరని చెప్పచ్చు. ఓకే, దట్స్ వై ఐ ఆస్క్ హిమ్, బికాస్ హీ నోస్ ఫ్రమ్ ద డేస్, హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మీ, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మై ఫ్యామిలీ వెరీ క్లోజ్లీ. ఓకే, వాళ్ళే చెప్పగలరు కదా. ఎస్ ఎస్ మేడం. మేడం ఎనీ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ మీరు గుర్తున్నది ఒక విషయంలో నుంచి మీరు సీనియర్ అడగడం కానీ అందులో నుంచి మీరు రావడం కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తున్న ఇన్సిడెంట్ ఏదో? చాలా ఉన్నాయమ్మా, ఫ్యూ చాలా ఉన్నాయి సార్. నాకు మేడం లైక్ అప్పటికి మా మ్యారేజ్ అంతా సెట్ కాలేదు, అంటే మేము అప్పుడు లేదు ఈ ప్రపోజల్ అంతా. బట్ మేడం స్టార్టింగ్ నుంచి ఐ వాజ్ కీన్ అబ్జర్వింగ్. మేడము ఎప్పుడు కూడా 10, 20, 30, 300 కాన్సెప్ట్స్ చెప్పరు. ఎప్పుడు కూడా ఒకటే లైక్ 95 నుంచి ఎవరైనా క్యాజువల్గా ఫీమేల్స్ ఎవరైనా వచ్చి మాట్లాడితే అంత విని ఒకటే పాయింట్ చెప్తుంది మేడం. షీ వాస్ డెడ్ అగైన్స్ డైవర్స్ అనమాట. ఎంత హరాస్మెంట్ చేసిన హస్బెండ్ తట్టుకొని మీరే ఉండండి, సర్దుకుపోండి అని చెప్పేది ఎవరైనా కానీ. షీ వాజ్ నెవర్ ఫర్ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పదు ఎప్పుడు. ఎంత పెద్ద టార్చర్ చేసినా ఎవరికైనా దేర్ ఆర్ సో మెనీ కేస్ స్టడీస్. బట్ తను ఏం చెప్పేది అంటే మీ జీవితానికి భరించేసేయండి, నెక్స్ట్ లైఫ్ అన్నా లైక్ యూ విల్ బి ఫ్రీ అన్నది. అండ్ షీ డస్ బిలీవ్ దాట్ అండ్ షీ ఎగ్జిక్యూటెడ్ దాట్. షీ బిలీవ్స్ ఇన్ దాట్. షీ చాలా మందికి చెప్తుంది. నెవర్ షీ ఎంకరేజెస్ ఫైట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. కొట్లాడుతున్నారా వదిలేయండి, అస్సలు నోట్లకి రాదు మేడంకి. షీ సేస్ తట్టుకోండి, భరించండి, ఆర్ ఫేస్ ఇట్ ఈజ్ వాట్ షీ వాస్ సేయింగ్ ఆల్వేస్. ఈవెన్ పిల్లలు కూడా చెప్తుంది. పిల్లలు కూడా ఎప్పుడన్నా లైక్ కాన్ఫ్లిక్ట్ వచ్చినా లేదు
you have chosen this people, you be with them. She listens all problem ఎప్పుడు వచ్చినా తను అదే మాట చెప్తుంది. అండ్ లైక్ దట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ. ఎందుకంటే లైక్ ఫైనల్ పాయింట్ ఏంటంటే చందు, మెడిటేషను, స్పిరిచువాలిటీ ఈ ఫ్యామిలీల నుంచి నేర్చుకుంటారు ఏంటి అంటే లైక్ హౌ కెన్ యూ సెలబ్రేట్. ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్యలో భేదాభిప్రాయాలని నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అండ్ దట్ టు ద సో కాల్డ్ స్పిరిచువల్ పీపుల్, యూ కెన్ నెవర్ సెలబ్రేట్. ఇద్దరు మనుషుల మధ్యలో మనస్పర్ధలు ఉన్నప్పుడు హౌ కెన్ యూ సెలబ్రేట్? స్పిరిచువాలిటీ మళ్ళీ అండ్ ఐ హవ్ సీన్ సో మెనీ పీపుల్ దే సెలబ్రేట్ ద డిఫరెన్సెస్ దే క్రియేట్. దట్ ఈస్ వై ఐ డోంట్ అండర్స్టాండ్. లైక్ మెడిటేషన్ అన్న స్వాధ్యాయ అన్న సజ్జన సాంగత్యం అన్న ఆయన చేసే హార్డ్ వర్క్కి లైక్ ఆర్ వి సెలబ్రేటింగ్ ద సోల్ స్టాఫ్ ఆర్ ఆర్ వి సెలబ్రేటింగ్ ద డిఫరెన్సెస్? దీస్ ఆర్ ఆల్ బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ పత్రి సార్ కానీ వీళ్ళందరి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది. ఎందుకంటే నేను అందుకోసమే ఎగ్జాంపుల్ చెప్పింది. బైక్ ఇవ్వడంలో కానీ వీళ్ళకి ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఒక 20 years నుంచి లైక్ దెర్ ఇస్ నో వన్ టు అట్లీస్ట్ ట్రై టు క్రియేట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అప్పటి నుంచి ఎవరు గేమ్స్ ఆడతలేరు. దట్ ఈస్ అ సటిల్ చేంజ్, చాలా ఇంపార్టెంట్ చేంజ్ అది. ఎంతమంది గమనించారో లేదో కానీ నేను అందుకోసమే అంటే లైక్ స్వర్ణామృతంలో 95, 94లో ఆ బ్యాచ్లో ఉండే వాళ్ళందరికీ ఈ స్వర్ణామృతం నిజంగా చూస్తే వాళ్ళకి అప్పుడు ఉండే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఇట్స్ నాట్ లైక్ న్యూ పీపుల్ వాళ్ళకి ఎలా తీసుకుంటున్నారా, దెర్ ఇస్ నో కామెంట్ ఫ్రమ్ మై సైడ్. బట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే 94, 95 ఆ టైంలో ఉన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ఇఫ్ ద పీపుల్ కెన్ వాచ్ దిస్ స్వర్ణామృతం దిల్ గెట్ ఆన్సర్స్. అండ్ అదే లైక్ బుక్స్లో చదివేదే మీరు అంటారు కంటిన్యూటీ లేకపోతే ఏది కూడా స్పిరిచువల్ వర్క్ కాదు. ఓకే, ఏది ఫస్ట్ నుంచి 95 నుంచి చూస్తే మనం చాలా స్టార్ట్ చేసాము, మధ్యలో వదిలిపెట్టేస్తుంది కారణం ఏదన్నా కానీ. ఓకే, బట్ ఈ 100 episodes ఏంటి అంటే ఈ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటేనే అది నిజమైన స్పిరిచువల్ వర్క్. కన్సిస్టెన్సీ అనేది, కన్సిస్టెన్సీ, ఆ కంటిన్యూటీ ఉండాలి. ఫ్రెండ్షిప్ చేయడం ఈజీ, కానీ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం కష్టం. మ్యారేజ్ చేసుకోవడం ఈజీ, కానీ ఆ మ్యారేజ్ని నిలబెట్టుకునేటప్పుడు లైక్ మేడం దగ్గర నేర్చుకోవాలి. స్టేజ్ ఎక్కి మాట్లాడడం ఈజీ, కానీ ఆ మాట్లాడింది మెటీరియలైజ్ వరకు పనిచేయడం కష్టం. సో దానికి వాట్ ఇస్ ద స్టెప్స్ సార్ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ లైక్ మాకు పత్రిసారి చెప్పేవి అవి కంటిన్యూటీ ఒకటి ఉండాలి, రెగ్యులారిటీ ఒకటి ఉండాలి, రిథమిక్గా ఉండాలి. లైక్ పత్రిసారిని నేను పత్రిసారిని అర్థం చేసుకోండి చెప్పడం కాదు అక్కడ. ఆయనలో ఉన్న టీచింగ్ని నేను తీసుకునేటట్లు ఉంటే మన రిలేషన్షిప్ బాగుంటుంది. ఓకే, అండ్ లైక్ యూ కాంట్ టేక్ పర్సనల్ థింగ్స్ ఆఫ్ హిమ్ అండ్ బొంబార్డ్ హిమ్. ఓకే, అండ్ లైక్ టీచింగ్ ఒక 30-40 years మనిషి కష్టపడడాన్ని నువ్వు ఒక్క జడ్జిమెంట్తో, ఒక కామెంట్తో చేస్తే అది యూ విల్ నో వన్స్ ఇట్ గెట్ బ్యాక్స్ టు యూ. అప్పుడు పత్రిసారికి కూర్చుంటే ఈవినింగ్ కూర్చుంటే నైట్ వరకు కాన్సెప్ట్స్ ఇట్లా ఫ్లో అయ్యేవి. ఎట్లాంటి కాన్సెప్ట్స్ అంటే అదర్ దాన్ తులసిదళం. ఓకే ఓకే, అన్ని కాన్సెప్ట్స్. అప్పుడు ప్రతాప్ అనేవాడు, అనంతపురం ప్రతాప్, ఒక్క కెమెరా ఉంటే అన్ని షూట్ చేసుకునేటోళ్ళు. కెమెరా లేదు అనేటోడు ప్రతాప్ రెడ్డి గారు. హీ వాజ్ ద పర్సన్ లైక్ అరే ఒక్క కెమెరా ఉంటే ఇవన్నీ రికార్డ్ చేస్తుండే. అట్లా ఉంటుండే సార్ కాన్సెప్ట్స్. ఓకే సార్, ఆ బిగినింగ్ డేస్లో ఉన్న ఒక ఆ జిస్ట్, ఒక డిస్కషన్లో మీరు, మేడం, సారు, కొంతమంది మాస్టర్స్, అప్పుడున్న అద్భుతమైన కాన్సెప్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ విచ్ యూ రిమెంబర్ సార్? అద్భుతమైన కాన్సెప్ట్, నా ఫేవరెట్ కాన్సెప్ట్ ఇదే. లైక్ ఫస్ట్ పత్రిసారి చెప్పేవాడు, అప్పుడు నాకు అర్థం కూడా కాలేదు, నాకు నిజంగా అర్థం కాలేదు. మేడం ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు ఆ రోజు. మేడం వాజ్ కుకింగ్ ఆ రోజు. లైక్ ధ్యానలహరి అని మ్యాగజైన్ ఉంది.
జానలరీ మ్యాగజైన్లో జీసస్ క్రైస్ట్ స్పెషల్ కరెక్షన్ చేస్తున్నాడు. చేస్తుంటే కింద ఒక ప్రావబ్ రాశాడు. ప్రావబ్ వచ్చి చదువు అన్నాడు. నేనేమో ఆ చదివితే మన దుష్మన్లు ఎక్కడో ఉంటారా, ఇంట్లో ఉంటారు అని జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు రాశాడనమాట. ఏందబ్బా ఈయన ఇంట్లో ఉంటాడు అంటే ఏందబ్బా ఈయన ఏమన్నా టెస్ట్ చేస్తున్నాడా అని నాకు ఆ చదవంగానే వాళ్ళ లోపల అలజడి స్టార్ట్ అయింది. ఏంది ఈయన ఇట్లా అంటున్నాడు ఇది. అది నాకు 2012 అర్థమైంది. వాట్ హీ సెడ్ ఇట్ టు మీ 95, 96 లైక్ హీ టోల్డ్ మీ. అప్పుడే చూపెట్టాడు నాకు జూడాస్ అంటే ఎవడు అని అప్పుడే చూపెట్టాడు అనమాట. ఇది ఆయన మీద అంత పెద్ద కుటుంబం అనుకునేవాడు. ఓకే, ఆ కుటుంబంని దగ్గరగా ఉండి నమ్మి నువ్వు జూడాస్ అయ్యావు కానీ ఆయన క్రైస్ట్ కాన్షియస్నెస్లో లేడు అన్నది తప్పు. జూడాస్ అంటే ఈజ్ ఎ పర్సన్ హూ క్రియేట్స్ ప్రాబ్లమ్స్ ఫర్ క్రైస్ట్. ఆ స్టేట్మెంట్ నాకు 95లోనే చూపెట్టాడు సార్. ఇంట్లోనే ఉంటారంటే పిఎస్ఎస్ అది ఇల్లు అంటే మా ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, అంటే ఈ ఇల్లు కాదు సార్. నేను ఇల్లు అంటే నేను బాంబేకి వెళ్తే బాంబే నా ఇల్లు, బాంబే పిరమిడ్ సొసైటీ అని అప్పుడే చెప్పాడు సార్. 95లో చెప్పాడు. ఎందుకంటే పత్రి సార్ మీరు ఎలా తీసుకుంటారా అంటే ఓహో ఇది అప్పుడు నా అండర్స్టాండింగ్ ఇల్లు అంటే ఇది అంటున్నాడా, ఎవరిని అంటున్నాడు లైక్. బట్ ఆ ఒక్క కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇట్ టుక్ 15-16 years. ఈ షోడ్ మీ ఎందుకు చూపెట్టాడా ఏంటా నాకు అసలు ఏం తెలియదు. జాన లహరిలో ఉంది క్రైస్ట్. జాన లహరి శివప్ప తీసేవాడు తెలుగు మ్యాగజైన్. దాంతో అండర్లైన్ చేసి ఇది చదువురా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ పేర్లు తీసుకోలేను, నాకు అప్పుడే చెప్పాడు ఆయన. వాళ్ళందరూ ఉండే అప్పుడు. ఎందుకు ఈ షోడ్ మీ దట్. నేను మధ్యలో డ్రాప్ అవుట్ అంటే మేబీ నాకు అర్థమయ్యేది కాదేమో. బికాజ్ ఆ సీక్వెన్సీ ఆ కంటిన్యూటీ ఉంది కాబట్టి ఓకే నౌ ఓకే దిస్ హ్యాపెండ్. బికాస్ ఇద్దరంతే మేడం సార్, ఇద్దరంటే వాళ్ళకు హార్ట్లో ఎవరన్నా నచ్చితే దే గో డూ సో మెనీ థింగ్స్. నచ్చకపోతే అంతా బయట. లైక్ నాకు నచ్చింది ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ యూనిఫైడ్ ఇస్ లైక్ ఐ లవ్ దట్. ఓకే, అంటే ద బాండేజ్ కేరింగ్ బట్ షీఈస్ మోర్ స్ట్రాంగ్ నాకు అనిపిస్తుంది. సార్కి ఎప్పుడు ధ్యాన ప్రచారము అందరు హ్యాపీగా ఉండాలనుకుంటాడు కానీ షీఈస్ నాట్ లైక్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ నాట్ లాజికల్ ఆర్ రీజనింగ్. ఇప్పుడు బుద్ధుడికి ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం కూడా హ్యాపీగా ఉండాలి కదా చందు. వై ఓన్లీ వన్ ఫ్యామిలీ నీడ్స్ టు బి డిలీటెడ్? అందరు హ్యాపీగా ఉండాలి అని పనిచేస్తున్నప్పుడు ఇంక్లూసివ్గా తన ఫ్యామిలీ కూడా నీడ్స్ టు బి టేకెన్ కేర్. అండ్ వై పీపుల్ మిస్ దట్ స్మాల్ థింగ్ ఐ డోంట్ నో. దే ఆర్ ఇంక్లూసివ్ కదా. షీఈస్ ఇంక్లూసివ్, షీఈస్ పార్ట్ ఆఫ్ ద థింగ్. మేడం ఈ విషయంలో ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక లీడ్ రోల్గా తీసుకొని మొత్తం అక్కడ చేశారని చెప్పి మీరు చాలా ఎపిసోడ్లో కూడా చెప్పారు. ఇందాక ఏదైతే సార్ చెప్పారో బికాస్ ఈ షుడ్ బి టేకెన్ కేర్. మొత్తం ప్రపంచంతో పాటు ఈ షుడ్ నాట్ బి డిలీటెడ్, ఈ షుడ్ బి టేకెన్ కేర్ అన్నారు. సో అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క పాత్ర ఎలా ఉండేది మేడం? చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా తను ముందర నిలబడేవాడు వచ్చి నేను ఉన్నాను అని ఎప్పుడన్నా కూడా. ఎందుకంటే ఇద్దరు పిల్లలు, ఆయన ఎప్పుడు బయటే ఉండేవాడు కనుక తనే ఇంట్లో ఏది కావాలన్నా ఏదన్నా చెప్పాలన్నా ఇప్పుడు చెప్తున్నాడు, బ్యాంకుకి వెళ్ళాలన్నా కూడా అప్పుడు వీళ్ళని పంపించలేకపోయేదాన్ని. ఏది అవసరం ఉన్నా కూడా తనకే చెప్పేదాన్ని. ఇలా చిన్న వాటికి కూడా నాకు ఒక అవసరం ఉంది, ఒక మనిషి అవసరం ఉంది, హెల్ప్ కావాలి నాకు అంతగా తెలియదు కొన్ని. సో ఇలాంటి విషయాల్లో కూడా ఒక హెల్ప్ ఇచ్చేవాళ్ళు నాకు కావాలి కదా, బయటికి వెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయనకి ఫ్యామిలీ అక్కర్లేదు అని చెప్పేసి తక్కిన వాళ్ళందరూ కూడా అలా ఫ్యామిలీని డిలీట్ చేస్తే తప్పు కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెంట్, అలాగే పత్రి సార్ ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదా? ఆయన ఒక్కడిని పక్కన పెట్టేసి ఫ్యామిలీ అంతా పక్కన పెట్టేసి ఎలా ఉంటుంది? ఓకే, ఎప్పుడైతే పత్రికారు మీరు మా ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి వంట చేస్తుంటే ఓహో పత్రికారు మా మనిషి అని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో
అలాగే వైఫ్ కూడా పత్రి గారు అదే కదా. వై కాంట్ దే హ్యావ్ దట్ ఇది ఐడియా వాళ్ళకి లేదా? ఆయనకి పిల్లలు ఉన్నారు కదా. సో ఇది ఇలాంటి థాట్స్ మీకు ఆ టైంలో వచ్చేవి, వచ్చేది బాగా. డెఫినెట్గా వచ్చేవి. ఓకే ఓకే. కానీ ఏం చేయను, నీ సహాయం. వల్నరబుల్ సిచ్యువేషన్స్లో 1-2 days అలూఫ్గా ఉండేది, బట్ రిగైన్ అయిపోయేది. మేడము ఎక్కువ రోజులు ఉండేది కాదు అట్లా. డ్రాగింగ్ ఉండదు, వదిలేసిందంటే మళ్ళీ వదిలేస్తుంది. సో అక్కడే మీకు ఆ డైనమిజం అనేది కనబడింది. షీఈస్ మోర్ డైనమిక్. అంటే ఒక్కతి ఫేస్ చేస్తుంది, ఒక్కతి షీ విల్ డీల్ విత్ ద థింగ్స్. అండ్ అనిపిస్తుంది లైక్ ఈ డిఫికల్టీస్, ఈ ప్రాబ్లమ్స్ తనలో ఉన్న పొటెన్షియల్ చూపెట్టడానికి కొందరు ఒక రకంగా చూస్తే హెల్ప్ చేశారు. లైక్ షీ బికేమ్ సో డైనమిక్. లైక్ కానీ బాధ వేస్తుంది అంటే చాలా హ్యూమిలియేటెడ్ థింగ్స్ చందు. ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత ఈగో ఉండకూడదు అని చెప్పినా కానీ ఆ టైంలో లైక్ లిజనింగ్ టు దెమ్ ఆర్ ద వే దే టాక్, ఎంత అవమానాలు ఫేస్ చేయాల్సి వచ్చింది అంటే లైక్ అది అవసరం లేదు అక్కడ అవసరం లేదు, బట్ అంత హ్యూమిలియేషన్ ఫేస్ చేసింది. ఐ నో సమ్ తక్కిన అందరు ఏమనుకునేవారంటే పత్రి గారికి ఫ్యామిలీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళకి వాళ్ళు అనుకునేవారు. ఓకే. బట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు ఒక స్కూటీ ఇచ్చినప్పుడు కూడా ఎంత లోపల హ్యాపీనెస్ ఉంది. అండ్ ప్రయారిటీ సార్ ఇస్తున్నారు, చాలా ఇస్తున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ బ్యాక్ సైడ్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి చెప్పడం, దాని ఒక సమకూర్చడం, సో వాళ్ళు చేస్తున్నారు. బట్ అది తెలియట్లేదు అంటే లైక్ అదే అంటున్నా కదా, లైక్ పీపుల్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ ద డిఫరెన్సెస్. కానీ నేను ఎప్పుడు సార్తో ఇప్పటికీ ఐ డోంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్ టు హిమ్. ఏమన్నా మేడంతో ఏదో మాట్లాడుకోవటము అంతేగాని మున్ని గుడ్డితో సార్తో ఐ నెవర్ డిస్కస్. ఎందుకంటే ఆయనకు సింగిల్ మైండెడ్నెస్ ఉంటుంది. మేము ఎందుకో చర్చించాం. అందరూ ఏమనుకుంటారంటే అంతా చిన్న చిన్నవి కూడా చెప్తారు సార్కి అని, అస్సలు చెప్పరు వీళ్ళు. అస్సలు గుడ్డి కానీ మున్ని కానీ మేడం కానీ ఎనీథింగ్ ఫస్ట్ దే ఫేస్ ఇట్. ఓకే. రేర్లీ ఐ కెన్ కౌంట్ ఎనీ టైమ్ టెల్లింగ్ సార్. అండ్ డెఫినెట్గా ఇమీడియట్ పర్సన్ అంటే అది ఒక జెన్యున్ పర్సన్గా, ప్లెయిన్ పర్సన్గా ఫీల్ అయ్యేదంటే శ్రీనివాస్ రెడ్డి గారు. సో హీ హాస్ టేకెన్ దట్ రెస్పాన్సిబుల్ రోల్ అని చెప్పొచ్చు మేడం. సో రియల్లీ సార్ యూ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఇన్ పత్రి సార్స్ ఫ్యామిలీ. సార్ చాలా చెప్పేవాడు అబ్బా. అప్పుడు ఇంత ఓపెన్గా చెప్పేవాడు తెలుసు అందరికీ. అడ్వకేట్ రెడ్డి నాయుడు గారికి కానీ, నాకు లీగల్ ఇష్యూస్ అర్థం కావండి, మీరు ఎందుకు లీగల్ ఇష్యూస్ నాకు చెప్తారు. లైక్ ఫస్ట్లోనే డి శ్రీనివాసరావు అని గౌతమి పవర్ ప్రాజెక్ట్ ఆయన, వాళ్ళందరూ ఒకరోజు పెద్ద యుద్ధం చేయడానికి వచ్చారు. సార్ మీరు ఫేమస్ అయిపోతున్నారు, మీరు సెంట్రలైజ్ చేయాలి అన్నాడు. ఓకే. ఎక్కడ నుంచి సార్ వాళ్ళు? వైజాగ్? హైదరాబాద్. ఓకే. ఆఫీస్లో కోరమండల్ ఫర్టిలైజర్స్. తర్వాత ఆయన గౌతమి పవర్ ప్రాజెక్ట్లో కంపెనీ సెక్రటరీ డి శ్రీనివాసరావు అని, ఎన్జే రావు, డి శ్రీనివాసరావు, రామన్మూర్తి అని సార్ ఫ్రెండ్స్. అప్పుడు సెంట్రలైజ్ చేయనేవాడు సార్. నో 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 అనేవాడు. ఓకే. దట్ రిపీటెడ్ మళ్ళా సార్ ఫస్ట్లో స్టార్ట్ చేయకముందే సార్కి క్లారిటీ ఉంది దట్ ఎక్కడ సెంటర్ అది దాన్ని పోషించుకోవాలని. డీసెంట్రలైజ్డ్ హీ యూస్ టు స్పీక్ అబౌట్ డీసెంట్రలైజేషన్ ఇన్ 95-94. ఓపెన్గా చెప్పాడు డి శ్రీనివాసరావుకి, నువ్వు ఏమన్నా అనుకో డీసెంట్రలైజ్. 2013లో అదే కదా చర్చ, సెంట్రలైజ్ చేయమని. అప్పుడు కూడా అంతే, నో హీ సెడ్ నో. అంటే ఆ డీసెంట్రలైజేషన్ వల్ల వాళ్ళకి ఒక లేదు చందు. డీసెంట్రలైజేషన్ నేను అదే అంటున్నా, సార్ నోట్ల నుంచి సెంట్రలైజేషన్ అని వచ్చేందుకు థింక్ అబౌట్ దాట్. పీపుల్ కమ్ టు ఓహో ఈయన ఏదో డీసెంట్రలైజ్ అవుతున్నాడు అని పటపటపటప మాట్లాడటం కాదు.
సారు డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక 100 సెంటర్స్ ఉన్నాయి మనకి, ఓకే, అందరు ధ్యానం చేస్తారు చేయరా? ఎస్ సార్. చేస్తారు. కొందరు మూలాధార చక్రాల్లో ఉన్నారు, ఓకే, వాడు ఒక 2 ఇయర్స్ ఆ మూలాధార చక్రాలు సెంట్రలైజ్ అయినప్పుడు సార్ వెళ్ళి వాడిని డీసెంట్రలైజ్ అయిపోయి, అరే నువ్వు మూలాధారాలు ఎక్కువ ఉన్నావురా, ఇంకా కొంచెం సెకండ్ చక్రాకు పోరా అంటాడు. అది డీసెంట్రలైజేషన్ అంటే. రెండవ చక్రాలో సెంట్రలైజ్డ్గా ఉన్నవానికి, అరే నువ్వు చాలా చేసినవురా, నువ్వు కొంచెం మణిపుర చక్రకు పోరా అని అక్కడ ఉన్న సెంట్రలైజేషన్ని డీసెంట్రలైజ్ చేస్తాడు. వావ్. నీకు మణిపురకలో ఉన్నవాడిని అనర్హతకు తీసుకెళ్తాడు. నువ్వు ఇక్కడ సెంటర్ అయిపోయినావు 10 ఇయర్స్, నేను మణిపురక పనులు చేశాను అని కొట్టుకుంటుంటే ఆయనకేమంటుంది, వీడు ఎక్కువ సెంటర్ అయిపోయాడు ఇక్కడ, వీళ్ళు ఇంకా అనర్హతకు పంపిద్దామని అక్కడికి డీసెంట్రలైజ్ పంపిస్తాడు. అట్లా ఆలోచించాలి. కానీ ఏందో ఆ సెంట్రలైజేషన్ ఏందో, 4 అడ్మినిస్ట్రేటర్లను పెట్టుకొని ఇవి పెట్టుకొని ఎందుకు ఆ కంట్రోల్ గేమ్స్ ఆడతారో ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. వావ్ వావ్ సూపర్. అనుకుంటా ఆ డిస్ట్రక్టివ్ గేమ్స్ ఆడినవాడు ఎవడు లేడు ఇక్కడ. కొందరు 1 డేలో పోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు 25 ఇయర్స్లో పోయిన వాళ్ళు, కానీ పోవడం మాత్రం తథ్యం. ఎందుకంటే డిస్ట్రక్టివ్ గేమ్స్ ఆడడం ఈజీ చందు, ఎందుకంటే పైసా ఖర్చు ఉండదు. లెటస్ ప్లే సమ్ గేమ్ అనుకుంటారు. ఆయన దగ్గర ఎందుకు ఆడతారు? పైసా ఖర్చు ఉండదు, పని ఉండదు. అండ్ హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ స్పిరిచువల్ స్టఫ్. ఓకే, ఈజ్ వెరీ సీరియస్. డౌట్ వస్తుంది, కొంచెం సేపు కోపం వస్తుంది ఆయన మీద, కొంచెం సేపు ఇంక తట్టుకోలేము కొన్నిసార్లు అయితే సార్ని. అప్పుడైతే డెఫినెట్గా ఆయనని ఇంటరాక్ట్ కాకుండా ఏదన్నా రిట్రీట్కి వెళ్ళిపోయి ఒక 1 వీక్ కనపడకపోతే మళ్ళీ గెయిన్ అవుతాం. చాలామంది ఏం చేస్తారంటే వచ్చేసి ఏందో చెప్తారు. ఆయన మంచిగా సింగిల్ మైండెడ్నెస్లో ఉంటాడు ఆయన. మనం చేయాల్సిన పనులు అవన్నీ. అది డీసెంట్రలైజ్డ్ అంటే. హీస్ టాకింగ్ అబౌట్ ఎ వర్టికల్ జర్నీ. హీస్ నాట్ టాకింగ్ అబౌట్ హౌ మెనీ సెంటర్స్ వీ హ్యావ్, హౌ మెనీ. ఇప్పుడు కర్నూల్ ఈజ్ దేర్, అది 3rd చక్రాలో ఉంటే లెట్ న్యూ పీపుల్ కమ్ అండ్ టేక్ ఇట్ టు అనర్హత ఈజ్ వాట్ పత్రి సార్ మెంట్. అండ్ ఆల్ ది సీనియర్స్ ఆర్ ఎనీ పర్సన్ హూ ఇస్ ఓల్డ్, కొత్తోళ్ళకి ఇయ్యరు, వాళ్ళు మొయ్యరు. అండ్ హౌ కమ్ దిస్ బికమ్స్ ఏ స్పిరిచువల్ ప్రాబ్లమ్? దట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్. It becomes an administration problem. Yes, 100%. ఓకే. అది కొన్ని వాళ్ళు డెవలప్ చేస్తారంటే చెయ్యరు, ఇంకోళ్ళకి డెవలప్మెంట్కి ఇస్తారంటే ఇవ్వరు. వాళ్ళ పవర్ ఎక్కడ తగ్గిపోతుందో, వాళ్ళ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందో, వాళ్ళ ఇంపార్టెన్స్ ఎక్కడ తగ్గిపోతుందో, ఇదే భయం. సరే, ఈ జర్నీలో ఒక స్పిరిచువల్ సీకర్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఈ డీసెంట్రలైజ్ కావచ్చు, కంప్లీట్గా మనం ఉన్న మాస్టర్స్లో ఒక ధ్యాని వచ్చినప్పుడు ఇవేవి కూడా ఏమాత్రం ఆ ధ్యానికి ఎఫెక్ట్ అవ్వకుండా సార్ ఆ మూమెంట్ని అలాగా అంచెలంచెలుగా మొత్తం గ్లోబల్ లెవెల్లో కూడా తీసుకెళ్తున్నారు. సో హౌ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ సార్? ఆ ఒక ఏదైతే మీరు ఎవరు మొయ్యరు అన్నారు కదా, అలాంటి ఒక యాటిట్యూడ్ ఇక్కడ వచ్చే ధ్యానులకి ఎఫెక్ట్ పడుతుందా? లైక్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా బై, ఇప్పుడు మనము ఎంత ఎదిగామా కాదు, ఓకే, దిస్ స్పిరిచువల్ జర్నీ ఆర్ జర్నీ విత్ ఎ టీచర్ ఆర్ హిస్ ఫ్యామిలీ ఇస్ లైక్ ఎ చైన్, ఓకే. ఇప్పుడు నువ్వు 3వ తరగతిలో ఉన్నావు చందు, ఓకే, నేను 3వ తరగతిలకి ఈయన తీసుకొచ్చాడు, వీళ్ళు హెల్ప్ చేశారు, ఈజ్ ఓకే. బట్ ఓన్లీ థింగ్ విచ్ కౌంట్స్ ఈస్ నువ్వు 2వ తరగతి ఉన్న వాళ్ళని కొంతమంది 3వ తరగతి తీసుకొస్తే, ఎవడో 4వ తరగతి ఉన్నవాడు నేను 4వ తరగతి తీసుకెళ్తాడు. ఓకే, దట్ ఈస్ వాట్ పత్రి సార్ బిలీవ్స్ ఇన్. I rarely see him talking about his past. And this is such a interview, we need to talk about 3 things: past, present, future. And like, you know, Patri sir దగ్గరికి వెళ్ళి ఎవరైనా like they talk past, he'll never talk. అది హ్యాబిట్ చేసేస్తాడు, అది అర్థమవుతుంది అర్థం కాదా అని. అండ్ దిస్ ఈజ్ ఎ చైన్. ఓకే. అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ లైక్, యూనో, ఆయన బాటమ్ లైన్ ఏంటి, ధ్యానం అనే పదంని, ఇప్పుడు ఓషో ఉన్నాడు చందు, లైక్ ఈజీ టు కామెంట్ గుడ్డో బ్యాడో అని, బట్ ఆయన ఒక 300 పుస్తకాలు, ఒక 650 ఎడిషన్స్, ఒక మనిషి ఒక 60-80 కంట్రీస్ తిరిగి
ఇప్పుడు నిజంగా ఓషో కనుక ఇండియాలో పుట్టిండకపోతే జెన్ అంటే ఎవరికి తెలియదు, తావో అంటే ఎవరికి తెలియదు, కబాలా అంటే ఎవరికి తెలియదు, ఏది తెలియదు. ఓకే, ఆయన చేసిన పనికి ఇప్పుడు రీపింగ్ చేస్తున్నారు అందరూ. అర్థమైందా? ఓకే. సో ఆ గ్రూప్లో ఈ లెక్కలు బేరీజులు వేసుకుంటే కనుక ఇప్పుడు తెలియవు. కొన్ని 20 years తర్వాత తెలుస్తాయి, కొన్ని 40 years తర్వాత తెలుస్తాయి. అవన్నీ ఆలోచించి పత్రిసారి చేస్తాడని నేను అనుకోను. ఇట్స్ మూమెంట్. ఆ మూమెంట్లో ఆయన ముందరికి వెళ్తూ ఉంటాడు, వెనక వచ్చిన వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. అట్లా చూడాలి కానీ బేరీజులు వేసుకుంటా డోంట్ బికమ్ మర్చెంట్స్ రోల్ ఇన్ ఏ స్పిరిచువల్ గ్రూప్. హీఈస్ అన్ ఒరిజినల్ థింకర్. హీ నోస్ వై హీ హాస్ స్టార్టెడ్ ఏ మూమెంట్. కొన్ని ఆయనను అడిగి తెలుసుకోవడమే బెటర్. ఊహలు తెలియనివి, సార్ నాకు క్లోజ్ నాకే చెప్తాడు, ఇవన్నీ హంబక్. ఓకే. వాట్ వీ లెర్న్, మాట్లాడితే ఓపెన్గా మాట్లాడాలి గురువుతోటి, లేకపోతే గమ్మున ఉండాలి. టు ది పాయింట్. అంతేగాని డోంట్ స్ప్రెడ్ లైక్ వాళ్ళు హాయిగా మోస్తారు. వాళ్ళకి ఎందుకంటే ఆయనకు ఎందుకు లాస్ట్ ఇయర్లో కూడా ఐ సెడ్ అర్జునుడికి బాణము వెళ్ళి దాని కన్నే కనబడుతుంది, నాకు అదే కనబడుతుంది అంటారు. అబ్బాబాబా అంటారు. మళ్ళీ నెక్స్ట్ డేనే సార్ మాకు కయాస్ ఉంది అంటారు. ఆయనేమో క్లియర్గా కాన్సెప్ట్ చెప్తాడు. నాకు అర్జునుడికి ఆ పిట్టది కన్ను కనబడుతున్నట్టు నాకు అదొక్కటే కనబడుతుంది, నాది ఒక్కటే కనబడుతుంది అని ఆ స్టేట్మెంట్ని 50 సార్లు రిపీట్ చేశాడు. నెక్స్ట్ డే పీపుల్ కమ్స్, సార్ మాకు డిస్ట్రాక్ట్ అవుతున్నాం సార్. A teacher's role is like, టీచర్ ఈజ్ అగ్ని లాంటోడు, మంట లాంటోడు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మంట కాచుకోవడానికి ఏదో మంచిగుంది అని దగ్గరికి వెళ్ళిపోయినావా, మంట తప్పు కాదు నేను కాల్చడం, నువ్వు కాల్చుకున్నావు. అది మంట కదా, దూరంగా ఉండి ఇక్కడ ఏదైనా నడిపిద్దాము అని దూరంగా ఉన్నావు అంటే దాని వెచ్చదనం దొరకదు. ఎక్కడ నిల్చుంటే నీకు ఆ మంట తాకుతుందో దాన్నే మెడిటేషన్, దాన్నే టీచింగ్ అంటారు. సూపర్. అండ్ లైక్ ఫీల్ ఇట్. నాట్ ఆల్ యూనివర్సల్ టీచర్స్ ఆర్ నాట్ ద థింగ్. హీస్ లైక్ మంట లాంటి వాళ్ళు. మంట బాగుంది కదా అని కౌగిలించుకుంటారు. అండ్ మంట తప్ప అంటే మంట లైక్ అది మీ అజ్ఞానం తీయడానికి వచ్చారు. అండ్ పీపుల్ ఫర్గెట్ ద ఫండమెంటల్స్. పత్రిసార్ దగ్గరికి వెళ్తున్నాము, ధ్యానం నేర్చుకుంటాము, ప్రాబ్లమ్స్ని అధిగమిస్తాము అంటారు. వాట్ హ్యాపెన్ టు యూ? మీ ఫస్ట్ డే వచ్చిన రోజు 10 years తర్వాత వై డు యువర్ ప్రయారిటీస్ చేంజ్? దానికి ఆన్సర్ గురువు ఇస్తాడా? మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మీకు ఒక ఇంట్యూషన్ ఉంటుంది కదా. లైక్ వెన్ విల్ యూ బికమ్ ఏ స్టూడెంట్? ఓకే, స్టూడెంట్ అవ్వాలంటే డూ మెడిటేషన్ ప్రాపర్లీ. అండ్ మీరు చెప్పిన ఒక ఆ గురి ఏదైతే ఉందో దానిపైన ఉండాలి దృష్టి. సింగిల్ మైండెడ్నెస్ ఉంటే కానీ అదే మోస్ట్ ఇంట్రెస్టింగ్. మేడం దగ్గర వీళ్ళందరి దగ్గర మాకు ఇవన్నీ అసలు స్టార్టింగ్లో తెలియవు చందు. లైక్ అనిపిస్తుంది తెలుసా ఈ డార్క్ ఫోర్సెస్ ఎట్లా పనిచేస్తాయి. ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. చాలా పత్రిసారి ఎప్పుడు యూనిఫైడ్గా లైటు ధ్యానం అంటాడు. ఈ నెవర్ ఏమనంటే డార్క్ ఫోర్సెస్ మనకు ఎనిమి కావు అంటాడు. బట్ ఆ డార్క్ ఫోర్సెస్ ఎంత ఇంటెలిజెంట్గా ఉంటాయి తెలుసా. ఓకే, అవన్నీ ప్రాక్టికల్గా చూపెట్టినందుకు నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఇట్స్ ఎ బిగ్ ల్యాబ్. అనుకుంటాము అమ్మా ఇదైందా అని బాధపడ్డాం. కానీ లైక్ తవ్వుతుంటే దేర్ ఇస్ సో మచ్ టు లెర్న్. లైక్ లెర్న్ ద మెథడ్స్ ఆఫ్ యువర్ ఎనిమీస్. మేడం ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మేడం, సో ఆ ఫోర్సెస్ నుంచి ఎలాగ మనము ఎలా డీల్ చేయాలి దాని గురించి చెప్పండి సార్. చెప్పండి అంటే అప్పుడు సార్ ఇప్పుడు సారు ఆయనకు ఎంత ఉంటుందంటే ఎప్పుడు చూపెట్టుకోడు, మేడం అన్నా చూపెట్టుకుంటుంది. ఓకే, మొన్న లైక్ లాస్ట్ మంత్ మేడం మీకు కూడా చెప్పలేను నేను. లాస్ట్ మంత్ ఐ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ హ్యాండ్. ఓకే, మొత్తం హ్యాండ్ అంతా అసలు కదలతలేదు. ఎందుకు వచ్చాడో సడన్గా వచ్చాడు సారు. వచ్చి నైట్ 10 minutes నా రూమ్లోకి వచ్చేసి లైక్ హీ వాస్ డూయింగ్ దిస్ థింగ్. దాని తర్వాత ఐ వెంట్ టు ఫిజియోథెరపీ అండ్ ఇట్ గాట్ ఓకే.
వీఆర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ వీ కాంట్ సే లైక్ సార్ వచ్చాడు నా రూమ్లోకి చెయ్యి ఇట్లా అన్నాడు. నాట్ దట్ వీఆర్ స్పెషల్, హీ హ్యాస్ దట్ థింగ్ ఇన్సైడ్ హిమ్, ఈ రేర్లీ షోస్ ఇట్. ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరికి ఏముంది అని ఆయనకి ఎవ్వరూ చెప్పకల్లా ఆయనకి అన్నీ తెలుసు. బయట వాళ్ళు చాలామంది మా ప్రాబ్లమ్స్ ఇలా తీర్చాడు, ఇలా హాస్పిటల్లో వచ్చి మాకు ఆపరేషన్ చేశారు అని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళకి చూసుకోరా? యా ఆబ్వియస్లీ మేడం, మరి సో ఇట్ విల్ బి టేకెన్ కేర్. బట్ మీరు చెప్పినట్టుగా మేము చెప్పుకోమంతే. ఒకసారి దీస్ ఆర్ లైక్ చెరిషింగ్ మూమెంట్స్. ఎప్పుడో ఈ 26 yearsలో మేడం ఓపెన్గా చెప్తారు, సార్ చెప్పడు. ఫ్యామిలీ అంటే నాతో పర్సనల్గా లైక్ నేను అందుకే మేడంతో అంటుంటాం, సార్తో మీరే చెప్పండి మేడం ఏదో నేను చెప్పాను అంటుంటాను. లైక్ ఒకసారి ఇట్లనే పెద్ద క్లాస్ జరుగుతుంది స్వాధ్యాయ అని, వి స్టార్టెడ్ ఇట్, మేడం కూడా తెలుసు, లైక్ వీఆర్ రన్నింగ్ 2006 ఆ టైంలో ఎవరు ఫారినర్ వచ్చి యువర్ మెకానికల్ ఇంజనీర్, యూ డూ జాబ్, యూ స్ప్రెడ్ దీస్ థింగ్స్ అని ఏదో అన్నాడు సార్ ముంగట. నాకేమో ఏంద్ర ఇట్లా కదా ప్రేమ అంటే లేచి సారు హీఈస్ నాట్ ఎ గ్రీడీ పర్సన్ లైక్ యూ అన్నాడు. తక్కువ వెళ్ళిపోయాడు ఆ పిల్లోడు పాపం. మా అక్క కొడుకు అట్లా సపోర్ట్ చేస్తాడు సార్. ఏం అన్నివ్వరు, ఒక్క మాట అన్నివ్వరు, ఈగ వాళ్ళనివ్వరు. ఈజ్ నాట్ గ్రీడీ లైక్ యూ అన్నాడు. తక్కువ ఆ పిల్లోడు పాపం వెళ్ళిపోయాడు. అట్లా సార్ అట్లా చేస్తూ ఉంటారు. ఆ మూమెంట్స్ క్యాచ్ చేయాలి అంటే లాంగ్ జర్నీ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ మన క్యాల్కులేటెడ్ జర్నీ చేస్తే మేబీ, ఎందుకంటే ఈ మధ్య అందరికి తెలుస్తుంది కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ రైట్ అయినంత మాత్రాన. ఇక్కడ యుద్ధం ఆల్రెడీ గెలిచిపోయారు, యుద్ధం చేయడం ఏంటి? సార్ దగ్గరికి ఇప్పుడు ఆయన 1995 ఉన్నప్పుడు సార్ నచ్చిన వాడికి 2021లో కూడా సార్ నచ్చాలి. సార్ మారలేదు, మీరు మారారు. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వాళ్ళు చెప్పాలి, ఆయన ఎందుకు చెప్తాడు? సో అప్పుడున్న సేమ్ ఈజ్ గ్రోయింగ్ అండ్ యూ పీపుల్ ఆర్ నాట్ గ్రోయింగ్, సో యూ గ్రో సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హిమ్. ఇట్ ఈస్ సో సింపుల్. దట్ ఇస్ వై డీసెంట్రలైజేషన్ హెల్ప్స్. ఇప్పుడు ఫాల్ట్ ఫైండింగ్కి సారు ఎప్పుడు మీతో మాట్లాడకుండా, మీకు ఫ్రీడమ్ ఇవ్వకుండా, మీ పాయింట్ ఆఫ్ వ్యూని కొట్టేస్తే రాంగ్. హీ లిజన్స్ టు మీకు అందరికీ ఇచ్చే ప్రయారిటీ ఆయనకున్న ఒపీనియన్ కూడా ఇయ్యడు. ఎందుకంటే మీ దగ్గర నుంచి అంత గమనిస్తాడు సార్. మీరు ఎక్కువ బర్డన్ ఫీల్ కావాలా, మేము లైట్ ఫీల్ కావాలా ఫ్యామిలీ పీపుల్. ఎందుకంటే మాకు టీచింగ్ అన్నది అర్థమైంది, మాకు మెడిటేషన్ అన్నది అర్థం చేయించాడు. సో మిమ్మల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత బరువు పెడుతున్నాడు, మీరందరూ టెన్షన్ ఫీల్ కావాలా? అర్థమవుతుందా? రేపు సార్ ధ్యానము అంత అర్త్ చుట్టూరు పోవాలంటే మీరు ఎక్కువ రోల్ ప్లే చేయాలి. అంటే మేము పడిన రోజులన్నీ అయిపోయినాయి. ఓకే, ఇంకా యువర్ డ్యూటీ టు ఫేస్ ఇట్. మీరు ఆ స్ట్రాంగ్ హీట్ని మీరు ఫేస్ చేస్తారు మేడం? ఫేస్ చేసాం కంప్లీట్గా. మేమే ఫేస్ చేయకుండా మిమ్మల్ని ఫేస్ చేయమండాలి ఎవరినైనా కానీ. మేము ఫేస్ చేసాం, చాలా వరకు ఫేస్ చేసాం. సార్ ఏం అడుగుతాడు, ధ్యానం నేర్చుకున్నావా నిజంగా? ధ్యానం చెప్పు. దాంతో కాంప్లెక్సిటీస్ ఎక్కడున్నాయి, కయాస్ ఎక్కడుంది చందు? కరెక్ట్, వెరీ సింపుల్. వెరీ సింపుల్. యు గో విత్ ఎ బిగ్ ప్రాబ్లమ్, బిగ్ క్వశ్చన్, హీ ఆన్సర్స్ ఇన్ సింపుల్ వే. ఓకే, ఎప్పుడైనా ఆయన నా మీదనే డిపెండ్ కాండి, ఆధారపడండి అని చెప్పాడా? లేదు. అపోదిపోవని మొదటి నుంచి ఏదన్నా చేస్తుంటే కూడా నేను చేశానని చెప్తారా? లేదు, నాకు తెలియదు, నాకేం తెలియదు. నువ్వు కూర్చొని నెమ్మరేసుకొని ఆలోచించండి, ఏంటి ఆయన ఏం చేశాడు, ఈ మేడం ఏంటి. లైక్ ఇట్స్ గుడ్, లైక్ ఐ రెడ్ ఆల్ లైక్ బుద్ధ ప్రతి తన చుట్టూరు పనిచేసే వాళ్ళందరికీ ఇల్లు ఉండాలా, అన్నం ఉండాలా, అన్ని కంఫర్ట్స్ ఉండాలా అనుకున్నప్పుడు నేను ఏదో ఈ రైవల్రీతో మాట్లాడలేదు, వీళ్ళ ఇంటికి కూడా ఉండాలి కదా. ఈజ్ వాట్ ఇట్స్ సో సింపుల్. ఈజ్ నాట్ దట్ సింపుల్, వెరీ సింపుల్. మళ్ళీ ఓకే సార్, మీరు ఒక కంప్లీట్గా సార్ ఫ్యామిలీకి ఒక లీడ్ రోల్గా తీసుకోవడంతో పాటు, అంటే వాళ్ళ ఒక అవసరాల దగ్గర నుంచి
ఒక ఎమోషనల్గా స్పిరిచువల్గా ప్రతి చోట ఒక కావాల్సిన గైడెన్స్ కానీ అండ్ ఒక ప్లేన్ ఒక జెన్యూన్ ఒక ఫీడ్బ్యాక్ కావచ్చు, ఒక మాట కావచ్చు, ఇవంతా కూడా మేడం గారు ఇందాక చెప్పారు. సో ఒక ఈ జర్నీలో సార్, సో డెఫినెట్లీ మీరు అప్ అండ్ డౌన్స్ అనేది మీరు ఫేస్ చేసే ఉంటారు. యా. సో ఎనీ సిచ్యువేషన్ యూ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ సో బర్డన్ అని ఒక బాగా పెయిన్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా సార్? నాకు లైఫ్లో ఎప్పుడు రికరెంట్గా వస్తాయి చందు, ఎవ్రీ 5 years వస్తే కనుక పెద్దగా వస్తాయి, లేకపోతే అసలు ఏం రావు ప్రాబ్లమ్స్. ఓకే. ఇట్లా లైక్ ఎట్లా 98 వాజ్ మోర్ టర్నింగ్ పాయింట్, 2016 వాజ్ మోర్ టర్నింగ్ పాయింట్. 98 and 2016. 98లా లైక్ వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్, ఓకే వీ షుడ్ కమ్ మెడిటేట్ అండ్ గో అనుకునే వాళ్ళము. బట్ ఐ నో లైక్ వాట్ హ్యాపెన్స్, బయటికి వెళ్ళి మనము లూజ్ టంగ్తో మాట్లాడితే ఆ కాన్సిక్వెన్సెస్ ఒక ఇంటి మీద ఎలా పడతాయి అన్నది నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ అయ్యా. మనం అనుకుంటాం ఏదో మాట్లాడేసాము, ఏం కాదు, కాన్షియస్గా ఏదో మాట్లాడేసాము, సారీ చెప్పచ్చు అనుకుంటాం. బట్ చాలామంది లూజ్ టాక్ మాట్లాడినందుకు ఎంత హై కాన్సిక్వెన్సెస్ పే చేయాలో ఆ ఎక్స్పీరియన్స్ 98. ఓకే. సో అది లైక్ మోర్ నాకు తెలీదు, లైక్ సో మెనీ పీపుల్ కేమ్, లైక్ పోలీస్ వాళ్ళు అని వచ్చారు. సో ఎవరో ఉండే వెళ్ళాల్సింది వాళ్ళ ప్లేస్, నేను లోకల్ కాబట్టి ఐ వెంట్. సో లైక్ ఆ న్యూస్ ఏంటి, ఆ మాటలు ఏంటి నాకు అర్థమే కాలేదన్నమాట. సో ఫైనల్గా ఇంకా మా ఫ్యామిలీలో అయితే నన్ను వైజాగ్ పంపించి అది ఇది అనుకున్నాను. నేను జిద్దుగా నిల్చున్నా, లేదు సార్ చెప్పి లేదు, ఐ షుడ్ నో వై దిస్ హ్యాపెండ్ అని. తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఇక్కడనే పిరమిడ్ సొసైటీలోనే ఇక్కడ టీ స్టాల్ దగ్గర కూర్చొని దే వర్ టాకింగ్ ఆల్ నాన్ సెన్స్. ఓకే. అది అందరు వినేశారనమాట ఇక్కడ పక్కనే బస్తీలో వాళ్ళు. అవన్నీ ఎట్లా చెప్పాలా అర్థం కాలేదన్నమాట అప్పుడు. లైక్ మనం నిజంగా ఒక కుటుంబమా, నిజంగా ఆయన దగ్గరికి ధ్యానం నేర్చుకోవడానికి వస్తున్నారా? ఓకే. ఎందుకంటే లైక్ లైఫ్ ఒక్క ఈవెంట్తోనే డిసైడ్ అయిపోయేదట అనమాట, అంత సెన్సిటివ్ ఇష్యూ అది. ఓకే. ఓకే. లేకపోతే మన మీద బ్లేమ్ తీసుకోనన్నా సబ్సైడ్ కావాలి, అంత క్రైసిస్ అవసరమే లేదు. ఎందుకంటే అప్పుడు అర్థమైంది అనమాట, అసలు వాక్క్షేత్రము ఎంత క్లియర్గా ఉంటే ఎంత లాభమో, వాక్క్షేత్రం మీదనే లేనప్పుడు 99% ఆఫ్ ఆర్గనైజేషన్ తలకినప్పుడు అక్కడనే వస్తాయి. స్టూడ్ లైక్ రాక్ లైక్ ఆ టైంకి అర్థం కాకపోయినా ఐ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్. ఓకే. లైక్ వాక్క్షేత్రం తిట్టద్దు అని కాదు, కర్సింగ్ చేయొద్దని కాదు, ఎందుకంత లూజ్ టాక్ చేస్తారో కొన్నిసార్లు మాకు అర్థం కాదు. ఓకే. అర్థం కానప్పుడు వల్నరబుల్ అనిపిస్తుంది. మనం కనుక సరైన డైరెక్షన్లో పోతున్నాము అంటే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ థింగ్. నాకు అదే ఐ బిలీవ్ ఇన్ దిస్ 2 things. సారు మేడము వాళ్ళు ఈ 26 yearsలో చేసినంత ప్రతి ఒక్కరికి అన్నం పెట్టారు. ఓకే, ఎప్పుడు నేను 26 yearsలో చూసిందే మోర్ ఐ ఫీల్ దట్ హెవీ థింగ్ అనమాట. ఎవ్వరికి అన్నం లేదు అని లేదు, ఎప్పుడు అన్నం పెడుతూనే ఉంటారు. అండ్ లైక్ పత్రి సార్లో ఉన్న హార్డ్ వర్క్, మేడంలో ఉన్న సాలెమ్నిటీ గంభీరంగా కనపడతారు. ఆ సాలెమ్నిటీ ఉండాలి. ఓకే. సార్ ఏమో మిస్టర్ టాలరెంట్, మేడం ఏమో మిస్సెస్ సాలెమ్నిటీ అనమాట. వాళ్ళ దగ్గర నేర్చుకున్నది అదే. సో వాక్క్షేత్రంని ఎందుకంటే ఇప్పుడు యూ పీపుల్ నో, ప్రతి ఒక్కడు గమ్మున మెడిటేషన్ చేస్తే తెలిసిపోతుంది నోరు ఎంత ఇంపార్టెంట్. ఆ నోరు అంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఒక మనిషిని రెస్పెక్ట్ చేయడం కూడా రాని వాళ్ళతో ఎట్లా ట్రావెల్ చేయాలన్నది అప్పుడప్పుడు చాలా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని నైట్స్ అయితే 11 o'clock 12 o'clock కూడా ఫోన్ చేస్తే వాళ్ళకి ఎదుగుతారు. ఓకే. సార్తో ఏమని చెప్తే వై డిడ్ యూ టాక్ టు దేమ్ అంటాడు. అందుకోసమే సార్ చెప్పాను నేను, అర్థమవుతుంది. బట్ ఇట్స్ మోర్ అబౌట్ దేర్ మౌత్ పీస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. సో మనం ఒక మెడిటేషన్ జర్నీలో ఉన్నప్పుడు వాక్క్షేత్రం అనేది సో పవర్ఫుల్. రైట్ స్పీచ్ లేకపోతే సార్ దగ్గర ఉండలేరు. ఓకే.
రెండవది హార్మ్లెస్గా, రెండవది మీరు నమ్ముతారో నమ్మరో, లైక్ సో మెనీ పీపుల్ అంటే నేను చూసింది దే ఈట్ సో మచ్ ఆఫ్ నాన్ వెజ్ దొంగగా. అట్లాంటి వాళ్ళు ఉండలేరు సార్ దగ్గర. ఓకే, అది వాళ్ళకి ఇష్టం లేదు. అది మీరు తింటున్నావు అని ఆయనకు తెలుస్తుంది అంటే అది ఇష్టం కూడా ఉండదు చాలామందికి. దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే డోంట్ ఈట్ బట్ దే ఈట్. మొట్టమొదటిది ఏంటి అంటే ఎప్పుడు పాస్టే మాట్లాడతారు. ఓకే, ఈ మూడు కనుక లేకపోతే సార్ దగ్గర వీ కెన్ గెట్ ఆన్ విత్ సార్ ఆర్ మేడం. అండ్ భయపెట్టి ఎంజాయ్ చేస్తారు కొంతమంది. నాట్ దట్ వీఆర్ ఫియర్లెస్, లైక్ దిస్ పీపుల్ వేర్ ఆ టైంలో మాకు ప్యూర్గా కనపడేవాళ్ళు. లైక్ ఈవెన్ నౌ ప్యూర్గా భయపెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికున్నారు. ఆ సునకానందం ఏంటో మళ్ళీ. బట్ మాకు ఆ భయం పోయిందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈమె అసలు ఫియర్లెస్, ఈమె ఫుల్ కరేజియస్ మేడం. అండ్ చాలాసార్లు సార్ ఫియర్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దాని గురించి చాలా ఎపిసోడ్లో చాలా గొప్పగా చెప్పారు సార్ మేడం. ఆ ఫియర్ నుంచి అసలు ఇలా బయటికి వచ్చారు, దాని గురించి అంత ఓపెన్గా చెప్పినప్పుడు ఒక్కసారి మీరు కాల్లో మాట్లాడారు దాని గురించి, ఫియర్ గురించి మేడం మాట్లాడుతున్నారంటే ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అవును అవును, ఎందుకంటే నేను క్లోజ్గా చూసాను. ఎందుకంటే నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ద థింగ్ ఈజ్ ఇండివిజువల్గా ఫియర్ని ఫేస్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అప్పుడు 1000 పీపుల్ లేరు తనకు సపోర్టివ్గా, షీ వాజ్ అలోన్. అప్పుడే తను ఫేస్ చేసింది కాబట్టి దట్ నీడ్స్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అందరూ ఉన్నప్పుడు నీకు సైకలాజికల్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, ఉన్నారు లేరు అది, బట్ షీ వాజ్ అలోన్ అప్పుడు. ఓకే, దట్ ఈస్ వై ఐ బిలీవ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆర్ మోర్ అథెంటిక్. చాలా అథెంటిక్గా చెప్పారు మేడం. Authentic. ఫియర్ సంబంధించి 2-3 ఎపిసోడ్స్లో సో ఎలా ఉండేది. ఎందుకంటే తను చెప్పింది కాన్ఫిడెంట్గా చెప్పింది అంటే అది నిజం. ఎస్, లేకపోతే తను చెప్పదు, అటు ఇటుగా చెప్పదు. చెప్పింది అంటే కానీ షీ విల్ స్టాండ్ బై దట్. యా, అట్లా లైక్ ఎందుకు ఇంకొక ఇన్సిడెంట్ తిరుపతిలో భీమాస్ హోటల్లో ఉన్నప్పుడు మేడం వెళ్ళి కూర్చుంటే ఇద్దరు ఎవరో వచ్చి మీరు రేణుకా చౌదరి లాగా ఉన్నారు, వాళ్ళ సిస్టరా. ఎందుకంటే ఆ గంభీరత్వము, ద వే షీ రెడీస్ హర్ సెల్ఫ్, కొంచెం ఆ గ్రేస్ఫుల్నెస్ ఉంటుంది మేడం వే ఆఫ్ థింగ్స్లో, ఆ గ్రేస్ఫుల్నెస్ ఉంటుంది. అదే ఇప్పుడు అది నేర్చుకోవాలని ఉంటే ఎన్నైనా నేర్చుకోవచ్చు. అండ్ లైక్ ఆవిడ కలర్ చూసింగ్ ఈజ్ లైక్ అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ కాన్సెప్ట్. యా, ఎందుకంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కలర్, పీపుల్ ఆర్ మోర్ లైక్ బ్లాక్ అండ్ వైట్. ఆలోచనలు కూడా బ్లాక్ అండ్ వైటే, ప్రాఫిట్ నాట్ ప్రాఫిట్ లాగా ఆలోచిస్తుంది. అండ్ డే 1 నుంచి షీ ఈజ్ లైక్ ఏ కలర్ఫుల్ థింకర్. అండ్ మోస్ట్ పీపుల్ అని ఎయిదర్ బ్లాక్లో ఆన్సర్ చెప్పండి, వైట్లో ఆన్సర్ చెప్పండి అని అడుగుతారు, కానీ షీ ఈజ్ లైక్ మోర్ కలర్ఫుల్ ఆన్సర్స్ చెప్తారు. షీ లైక్స్ కలర్స్ మోర్. దట్ థింగ్ యూ కెన్ అడ్మైర్. యా, యా, యా. అడ్మిరేషన్కి ఇప్పుడు మనది అదే అంటారు కదా, మనకు చూసేటానికి కళ్ళు ఉంటే అడ్మిరేషన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నప్పుడు, నాకే ఉన్నప్పుడు వాళ్ళకి లేవా? నాకు అందరికీ కళ్ళు, నాకు ఒకరికే కళ్ళు ఉన్నాయా? Yes, sir. You can admire that. Yes, yes, yes. And you can see people who doesn't have that dressing common sense. Yes or no? Yes, yes, 100%. అండ్ ఈరోజు సార్ అన్ని కలర్ఫుల్ డ్రెస్లలో కనపడుతున్నాయి. హీ వాజ్ నాట్ లైక్ దట్ ఇన్ 95s. ఓకే, హీ వాజ్ వెరీ వైట్ అంతే. అండ్ మోస్ట్ ఆఫ్ ద సెలెక్షన్ బై మేడం. దట్ ఈస్ నిజంగా స్పిరిచువాలిటీలో కనుక ఫ్యూచర్ అడిగితే విజన్ లైక్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు దిస్ మెడిటేషన్ అండ్ కలర్ థెరపీస్, ఇవంతా ఫ్యూచర్ చందు. కలర్స్ హీల్. Wow. There is a great science behind that. Colors heal. The way you wear a color, it is related to your moods. Okay. It's not black and white life. That is what Patri sir says, like meditation prepares you as a multi-dimensional being. And you people are still stuck with results అంటే ఏం మాట్లాడతాను చెప్పు. బేసిక్ కర్మ సిద్ధాంతం అంటారు, బేసిక్ పునర్జన్మ అంటారు. అండ్ లైఫ్ ఈజ్ మోర్ ఆఫ్ మల్టీ కలర్. అండ్ షీ ఈజ్ ఏ మల్టీ కలర్ ఆల్రెడీ ఇన్ హర్.
లేకపోతే హౌ కెన్ షీ చూస్ టెల్ మీ. ఎస్. అండ్ అవర్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు టాక్ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్లో ఆలోచిస్తారు. ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు. నౌ కమింగ్ ఇయర్స్ పీపుల్ షుడ్ బికమ్ మల్టీ కలర్. 7 కలర్స్ ఉండాలి లైఫ్లో. అండ్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈజ్ మెసేజ్ ఆఫ్ హర్, వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్. స్వర్ణామృతం కూడా ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది ఎప్పుడు. లైఫ్లో అదే ఆ కూర్చొని ఆలోచించడానికి ఎంత టైం పడుతుంది చందు. మనం కలర్ఫుల్గా ఉన్నామా బ్లాక్ అండ్ వైట్ ఉన్నామా అని. మన మైండ్ ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైటే ఉంటుంది. అచ్చా, ఓకే. అండ్ కలర్స్ కనుక మైండ్లో ఉంటే కనుక యూ విల్ బి మోర్. నా ఎదురుగుండా ఉండే వాళ్ళని కూడా కలర్ఫుల్గా తయారు చేస్తాను. అలా చేస్తారు మేడం. అట్లా కలర్ఫుల్గా తయారు కావాలి అన్నప్పుడు ఎంజాయ్ కలర్స్ కదా, సెలబ్రేట్ కలర్స్. ఎస్ ఆర్ నో? దిస్ పాయింట్ ఇస్ వెరీ న్యూ మ్యామ్, వెరీ వెరీ న్యూ. అండ్ డోంట్ బికమ్ కలర్లెస్. కలర్లెస్. Like సో యూ షుడ్ బి ఇన్ ద మైండ్. yeah. ఓకే. Those are like so subtle things. అండ్ నేను ఒక్కరినే కాదు చెప్పేది. నేనే ఈ 25 yearsలో ద అడ్మిరేషన్ థింగ్ ఈస్ మేడం రెడీ అవ్వడంలో ఆ ఎలిగెన్స్, ఆ గ్రేస్ఫుల్నెస్ ఉంటుంది. ఓకే. అండ్ సో మెనీ పీపుల్ విల్ బి ఇన్స్పైర్డ్ మేడం. Inspired. యాంగిల్లో మటుకు. అండ్ ఈవెన్ ఆల్ స్వర్ణామృతం ఎపిసోడ్స్లో కూడా సో మెనీ పీపుల్ విల్ పుట్ అ మెసేజ్ అండర్ ద ఛానల్. సో సార్, ఈ యొక్క ఈ జర్నీ మీకు పత్రి మేడం గారికి అసలు చెప్పాలంటే యు ఆర్ ద మిర్రర్ అని చెప్పొచ్చు కంప్లీట్గా. మీకు మేడం ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ ద వన్ అండ్ ఫస్ట్ ఒక మెమొరీలో వచ్చేది మేడం గారికి. సో దానివల్ల అండ్ మీరు చాలా రిసీవ్ మోడ్లో అండ్ మొట్టమొదటిగా మీరు చెప్పిన పాయింట్ నేను వింటాను కంప్లీట్గా, లెట్ హర్ ఎక్స్ప్రెస్ కంప్లీట్గా అన్న ఒక ఓపెన్నెస్తో. సో మేడం జర్నీలో డెఫినెట్లీ యూ ప్లేడ్ అ వెరీ బిగ్ కీ రోల్. ఎందుకంటే ఆ ఎమోషన్ ఒక ఫ్రీ చేశాక దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో రిసీవింగ్లో సో యు ఆర్ ద వన్ సో లైక్ ఏ రాక్ ఆ టైంలో. డెఫినెట్గా. సో డెఫినెట్గా మీ యొక్క ఎపిక్ జర్నీలో ఈ స్వర్ణామృతంలో మేడం ఇన్ని రోజులు మనకు కనపడకపోయినా అండ్ ఈరోజు మా సీనన్న స్వర్ణామృతంకి రావడం అండ్ హిస్ ప్రజెన్స్ మేడ్ వెరీ ట్రాన్స్పరెంట్ టాక్. చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ద టాక్. ఐ వాంటెడ్ టు లిసన్. ఐ వాంటెడ్ అదర్స్ టు లిసన్ దిస్. ఓకే సార్, ఈ యొక్క స్వర్ణామృతం ఒక మేడం జర్నీ ఇంత ఓపెన్గా అండ్ ఇన్ని ఎపిసోడ్స్ వరకు మనం ఈరోజు జర్నీ జరిగింది. సో హౌ డూ యూ ఫీల్ సార్ దిస్ మెగా స్టెప్ ఫ్రమ్ మేడం అండ్ సార్? ఇట్స్ లైక్ యూనో లీప్. అది లీప్ అనమాట, జంప్. లైక్ పీపుల్ ఈ 100 ఎపిసోడ్స్లో 10 చూసిన వాళ్ళు ఉంటారు, 20 చూసిన వాళ్ళు ఉంటారు, 30 చూసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇవి అన్నీ చూస్తే ఏమవుతుందంటే మనం ఈ స్పిరిచువల్ జర్నీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే 100th అవర్ ఆఫ్ మెడిటేషన్కి ఎంటర్ అవుతామని అర్థమవుతుంది. సో మెడిటేషన్ అంటేనే ఫస్ట్ అవర్ మెడిటేషన్లో కూర్చొని 100th అవర్ గురించి ఆలోచించకపోతే అదే మెడిటేషన్. ఓకే, ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ అ మెడిటేషన్. దట్ ఈస్ హౌ పీపుల్ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్. మై హంబుల్ రిక్వెస్ట్, ఇట్ లుక్స్ more sentimental, but what I want to tell all PMC people is వాళ్ళిద్దరూ they are both equal, Patri sir and madam. First my humble request is respect them. So ఇద్దరిని రెస్పెక్ట్ చేయడము, that is what I wanted. One thing I wanted to tell very clearly. Okay. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ఆలోచనలకు లైక్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ అనిపిస్తుంది నాకు ఎందుకు. సో వాళ్ళు మీ ఇంటి పెద్దల్లాగా రెస్పెక్ట్ చేస్తారా, గురువుల్లాగా రెస్పెక్ట్ చేస్తారా, బట్ ఐ వాంట్ ఆల్ పీపుల్ టు రెస్పెక్ట్ దెమ్. రెస్పెక్ట్ లేని దగ్గర ఇక్కడ గ్రోత్ ఉండదు. ఓకే, వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకో వాళ్ళ దగ్గర ఏం నేర్చుకునేటోళ్ళకు. ఓకే, గౌరవించడం చేత కాకపోతే గౌరవించడం నేర్చుకోండి. ఓకే, దెన్ యుల్ బికమ్ హ్యూమన్స్. Then you can think of how to meditate or what. That's the basic quality. గౌరవించండి ఫస్ట్. Okay.
ఇఫ్స్ అండ్ బట్స్ మాట్లాడలేను. యా ఓకే, నా 27 ఇయర్స్లో నేను ఏదైనా ఇఫ్ పిరమిడ్ సొసైటీలో ఏదన్నా చెప్పాలి అంటే కనుక ఐ విల్ ఆస్క్ ఓన్లీ వన్ థింగ్, రెస్పెక్ట్ దెమ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ మైండ్. అంతే, ఇద్దరిని గౌరవించండి. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. వండర్ఫుల్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్. మీ ప్రజెన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ పవర్ఫుల్ వర్డ్స్ ఎప్పుడు కూడా చాలా అథెంటిక్గా, చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్తూ ఉంటుంది. అది ఈ రోజుకి మనకి ఒక మైండ్ లెవెల్లో ఒకలాగా అర్థమైన డెఫినెట్లీ ఇట్ విల్ రిమైండ్ దెమ్ దీస్ ఆర్ పవర్ఫుల్ వర్డ్స్. అండ్ రిమైండర్ ఇది. ఎస్, ఇట్ ఈస్ అగైన్ గ్రేట్ రిమైండర్. అండ్ మేడం, నిజంగా ఈ ఎపిసోడ్కి సార్ రావడంతో అండ్ మీ యొక్క లైఫ్లో ఈ యొక్క స్వర్ణామృతం అనేది మీ యొక్క జీవిత చరిత్ర, ఇందులోని ఇంకొన్ని పేజీలు సార్ కోణంలో చెప్పడం అనేది చాలా బాగుంది. సో సమ్ మోర్ పేజెస్ హ్యాస్ బిన్ యాడెడ్ ఈ యొక్క జర్నీలో. సో కంప్లీషన్ ఆఫ్ యువర్ జర్నీ మనకి ఇంకా దగ్గరలో ఉంది. అండ్ డెఫినెట్లీ దిస్ స్వర్ణామృతం విల్ ఇన్స్పైర్ ఫర్ ఆల్ ద మెడిటేటర్స్ అండ్ మన బిగినింగ్లో ఉన్న మన మాస్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎంతోమంది సమాధానం చెప్పే విధంగా ఇందాక సార్ చెప్పినట్టుగా. సో ఇట్ విల్ గివ్ great answers to all the PSSM masters. Yes. And thank you, sir. Right. Thank you very much. Thank you, Chandu. Thank you, madam. Thank you. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్వర్ణామృతం షోలో సో శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క అనుభవాలు పత్రి మేడం గారితో, సో ఆ జర్నీ ఎంత అత్యద్భుతంగా ఒక ఆధ్యాత్మిక జ్ఞానంతో అండ్ మనందరికీ కూడా ఎంతో నేర్చుకునే విధంగా, ఒక ఫియర్ గురించి కావచ్చు, ఒక ఎన్లైటెన్ మాస్టర్స్ని మనం రెస్పెక్ట్ ఇచ్చే విధంగా కావచ్చు, అందులో నుంచి మనము పొందే జ్ఞానం ఒక ధ్యానం ద్వారా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఈ యొక్క జర్నీలో మనం ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలి. సో మైండ్ లెవెల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో అన్న ఒక గ్రేట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే వాక్క్షేత్రం. మన ప్రతి ఒక్క ధ్యాని ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో తర్వాత వాళ్ళు మాట్లాడే యొక్క మాటలు ఎంతగానో ప్రభావితం చేస్తుంది మన యొక్క ప్రకృతిని కానీ సరౌండింగ్స్ అందరినీ కూడా. సో వారి యొక్క వాక్క్షేత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా విషయాలకి ఎన్నో ఒక నేచర్ని అంతా కూడా డిస్టర్బ్ చేసే విధంగా జరుగుతుంది అన్న ఒక తన యొక్క అనుభవాలతో పాటు మనందరికీ కూడా ఒక గ్రేట్ మెసేజ్ ఈ యొక్క స్వర్ణామృతం 98th ఎపిసోడ్లో జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసికి అండ్ అంతే బ్రహ్మాండంగా ఆదరిస్తున్న పిఎంసి ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పత్రిసాస్ హౌస్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ.